మనకు అసలు ఎంత అవమానం జరిగిపోయింది. ఇక ఊర్లో వాళ్ళ ముఖం చూసేదెలా? మీరేం చెప్పినా కానీ మగవాళ్ళు ఆడవాళ్ళకి ఎప్పటి నుంచో శత్రువులే. అందుకనే ముందు నుంచే మగ ట్రైనర్ వద్దని నేను చెప్తూనే ఉన్నాను. ఇవ్వండి. ప్రెసిడెంట్ గారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. మనందరం కలిసేగా అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇలా జరుగుతుందని నాకు మాత్రం తెలుసా? ఇక ఏం జరిగినా సరే బయటూరు వాళ్ళు ఈ ఊళ్ళో వచ్చి ఉండనే కూడదు. ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారు. తలుపు మీరా మూస్తున్నాయి గారు. ఈయనెవరు ఇక్కడికి రానిచ్చింది? అబ్బో, ఇది పార్లమెంట్ మరి పాస్ తీసుకొని రావడానికి మొత్తం చాపేసి పడుకుంటాం. ఒక భారతీయ పౌరుడుగా ఈ దేశంలో నేను ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు కూడా. దానికంత ఏ పాస్పోర్టో వీసానో ఎవరికి అవసరం లేదు. పంచాయతీ విషయాలు మగవాళ్ళకి ఎందుకు? ముందు బయటకు వెళ్ళండి. ఇక ప్రతిపక్ష వాళ్ళ అభిప్రాయం కూడా మీరు వినాలి. ఇకపై మా కోరికలో సమస్యలు అన్ని నేరుగా వచ్చి మీతో చెప్పుకోవాలని మా పార్టీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. చంద్రు అని ఒకడొచ్చాడు, గోవిందు కొట్టండి ఓ. ఎక్కడి నుంచో ఒకరిని పిలుచుకొచ్చారంట మనందరినీ భయపెట్టడానికి. మా వైపు తప్పు ఉండొచ్చు, అందుకని మీరిలా మాట్లాడడం ఏం బాగాలేదు. మాట్లాడతాం, భయపడలేదా? ఈ ఉపాయాన్ని మాకు అనుకూలంగా వాడుకుంటాము. ఈ అధికారం మళ్ళీ నా చేతుల్లోకే వస్తుంది. అప్పుడు మీ అందరికీ నేనే ప్రెసిడెంట్ని అవుతాను. ఒకరోజు కాకుండా ఒకరోజు ఈ కుర్చీ పైన నేను కూర్చుంటాను. చాలా ఓవర్గా చేయకండి, పదండి వెళ్దాం. వీడు అంటున్నాడు గనక వెళ్తున్నాను. అందరూ వెయిట్ చేయండి. ఈ ఊరు మొగోళ్ళందరూ ప్రారంభించుతారు ఒక కొత్త ఉదయాన్ని. వస్తాను. మన కూడా చూసుకుందాం. ఓకే. శ్రీ ఆదిశక్తి ఆదిపరాశక్తి ఓం శక్తి. పోలీసుల దగ్గర ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఉన్న ఇల్లు, పార్టీ ఆఫీసు ఇప్పుడు రైడ్ చేయకుండా ఉండడమే మంచిది. ఆ రోజు ఆ సారాయం వ్యాపారం గురించి ముందు తెలుసుకుంది అసలు నేను. ఆ రోజు సావిత్రితో ఎలక్షన్లో పాల్గొనమని చెప్పింది నేను. ఈ ఊరిని ఖచ్చితంగా ఆడవాళ్లే ఏలుతారని ఆ రోజే నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, పోతలపాడు అమ్మాయిల రాజ్యం ముగించబోతోంది. రాజకీయం మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది నేను చూస్తున్నాను. ఇలా చెప్పి మమ్మల్ని భయపెట్టకండి. కాస్త ప్రశాంతత దొరుకుతుందని మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఉన్నది కాస్త పోతుంది అనుకుంటా. ఏంటి అలా చెప్తున్నావు? నేనే మోసం చేసే ఆడదాన్ని మాత్రం కాదు, పూర్వీకులు నేర్చుకున్న ఒక గొప్ప జోషిరాలని. అది బాగా అర్థం చేసుకోండి. చెప్పాల్సింది అంటే ముఖానికి నేరుగా చెప్తాను. నేను చెప్పేది ఇంతవరకు జరిగింది, ఇక జరుగుతుంది కూడా. ఈశ్వరమ్మ గారు మీరు కోప్పడకండి, కూర్చోండి. కౌశల్య చెప్పడం వల్ల నేను కూర్చుంటాను. కాదు, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రేమ జంట సమస్య వెంటనే ఈ ఊర్లో జరుగుతుంది. ఆ ప్రేమ ఈ ఊర్నే మార్చబోతోంది. పారు, పారు,
తీసేసుకుంది. ఆర్ యూ ఆల్ రైట్? బాగున్నాను. పార్టీ మారాల్సి వచ్చింది ప్రతిపక్షంతో. ఇంత పెద్ద సమస్య అవుతుందని నేను ఊహించలేదు. ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఆశపడిన విధంగానే, అందరి అంగీకారంతో. కానీ నువ్వు నాతో ఉండాలి, ఏదేమైనా. మన ఊరు ఆడపిల్లలు ఇలా చేస్తారా అసలు? ఇలా చూడండి, త్వరలో మీ చెల్లెలికి పెళ్లి చేయండి. అవును. సమర్థైన పిల్లలందరూ ఇలా ఉన్నారేంటి? వాళ్ళంతే, ఎక్కువ చదివారన్న అహంకారం. ఈ ఊర్లో ఏ అమ్మాయి చదవనంత చదువు మీ చెల్లి చదివిందని తనకి చాలే, ఆపు. అహంకారం. నాకు తెలుసు ఏం చెయ్యాలో. ప్రెసిడెంట్, లక్ష్మి అమ్మకి ఆరోగ్యం బాలేదు. రాగిణి ఊరికొస్తోందంట. మీరు వెళ్ళినప్పటి ఊరు కాదమ్మా ఇప్పుడు. పోయిందాన్ని నేను కాదు. అమ్మా, అమ్మ డాగిని వచ్చింది, సారీ రాగిణి వచ్చింది. అంతా అయిపోయింది. ఎంత బాగుండేది ఊరు. నేనేం చేశాను? ఓ ప్రెసిడెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను బాగానే చూసుకుంటున్నాను. చూసారా, ఎప్పుడు ఫోన్ చేసినా ఊరు గురించి గొప్పగానే చెప్తుంది మా అమ్మ. కొంచెం ఇలా రండి. ఏంటి చెప్పబోతుందో? అమ్మా, ఇలా సౌండ్ చేసేది ఆపండి, లేదంటే అసలు అమ్మను బాగా చూసుకోలేదని చెప్పేస్తుంది. ఆపమంటే ఎక్కువ చేస్తున్నావేంటి? వాడిని ఇలాగే వదిలేద్దామంటారా? ఊరికి చూస్తూ ఉండడానికైనా మిమ్మల్ని ప్రెసిడెంట్ చేశాం. ఏమైంది మీ ధైర్యం? ఇప్పుడు ఆ గంభీరం ఏమైంది? ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. చిన్న విషయం కూడా లీక్ అవ్వకుండా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి. దానికి బలమైన మగాళ్ళ సపోర్ట్ మనకు కావాలి. రౌడీలు. అలా చేయకూడదు. ట్రైనింగ్ అనే పేరుతో ఒక మగాడిని తీసుకురావడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానికి కలిపే చెప్తున్నాను. ఈ ఊరి ఆడవాళ్ళకి ఒక మర్యాద ఉంది, ఆ మర్యాద కాపాడుకోవాలి. రేపు ఒక మీటింగ్ ఉంది, వాళ్ళతో మాట్లాడిన తర్వాత. దానికేమి ఇప్పుడు అంత అవసరం లేదు, మనకు మాత్రం తెలిస్తే చాలు. దానికి నేను అరేంజ్ చేస్తాను. కొన్ని పనులకి మగాళ్ళ హెల్ప్ కావాలి. చాలా కాలంగా నాలాంటి ఒక రాజకీయవాదిని కూడా లోపలికి రానికుండా చూసుకునే ఒక ఊరు. కానీ ఇప్పుడు మేమే మీకు అవసరపడ్డాం కదా. అవసరపడితే మట్టికి వస్తారు. ఊరు లోపల ఎన్నో సారాయి కొట్లు బాగానే వెళుతున్నాయి కదా. ఒక కళ్ళు కొట్టు లైసెన్స్ కోసం ఆ పంచాయతీ ఆఫీస్కి ఎన్నిసార్లు ఎక్కి దిగి ఉంటాను. మీరు ఇవ్వలేదు కదా. ఏమైంది ఇప్పుడు? మీ ఊరు బాగుపడిందా? మీ ప్రెసిడెంట్ రాజ్యాన్ని మీరనుకుంటున్నట్టు రామరాజ్యంగా తయారు చేయలేమని ఇప్పుడు కన్నా మీకు అర్థమైందనుకుంటా. కూర్చో. ఏదైనా సరే అన్నిటినీ నాకు వదిలేసేయండి. రాగిణి అడుగుతున్నప్పుడు అలా ఊరికినే వదిలేయలేం కదా. వాళ్ళని ఫినిష్ చేయటానికి నా మనుషులకి ఒక్క రాత్రి సరిపోతుంది. ఎవరికి తెలియకుండా జరగాలి, చంపకూడదు, ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకే ఒక రాత్రిలో. ఇదిగోండి, చాలకపోతే అడగండి. రేపు మా ఊరికి చాలా ముఖ్యమైన రోజు. ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మకి ముఖ్యమైన సంవత్సరిక రోజు. అలాగైతే దానికంటే మంచి రోజే దొరకదు కదా. నేను చూసుకుంటాలే. రేపు నా మనుషులు అక్కడికి వస్తారు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను.